విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు. న్యాయ నిపుణులతో చర్చించాక ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ వెళ్తారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చి అవసరం వెళ్ళి పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ వచ్చి ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతారు. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోలేదు. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత వచ్చి అవసరం వెళ్ళి పిలిచాను. అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడే వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ వచ్చి ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనండి, లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతారు. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోలేదు. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఏసీబీ విచారణకు వెళ్లే ముందు న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు. న్యాయ నిపుణులతో చర్చించాక ఏసీబీ ఆఫీస్కు కేటీఆర్ వెళ్తారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణకైతే కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడానికైతే వచ్చారు. కానీ ఇక్కడ పోలీసులు అయితే కేటీఆర్ని అయితే అడ్డుకున్నారు. ఎందుకంటే కేటీఆర్తో పాటు తన న్యాయ నిపుణులు కూడా తన కారులో అయితే కేటీఆర్ తీసుకొచ్చిన నేపథ్యంలోని ఇటు ఏసీబీ కార్యాలయం ముందు ఏదైతే బ్యారిగేట్ల దగ్గరే కేటీఆర్ని అయితే ఆపారు. ముఖ్యంగా తను ఒక్కడే ఏసీబీ విచారణకు హాజరవ్వాలంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులతో పాటు పోలీసులు కూడా చెప్పిన నేపథ్యంలోనే కేవలం తన లాయర్తోనే ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే అక్కడ వాగ్వాదం దిగిన నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా ఏదైతే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఏసీబీ కార్యాలయం దగ్గర ఏదైతే బారిగేట్లు ఏర్పాటు చేశారో అక్కడ కేటీఆర్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం కేటీఆర్ అలాగే పోలీసుల్లో ఏదైతే కేటీఆర్ని అయితే అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ తన న్యాయ నిపుణులతో ఇక్కడికి చేరుకోవడంతో కూడా ఆ న్యాయ నిపుణులకైతే లోపలికి అనుమతి లేదంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు అలాగే అటు పోలీసులు కూడా చెప్పిన నేపథ్యంలోని కేటీఆర్ మాత్రం తన న్యాయ నిపుణులతోనే విచారణకు హాజరవుతానంటూ కూడా ఏదైతే ఆ కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఏదైతే కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే తన న్యాయవాదులతో ఇక్కడికి వచ్చానంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ లాయర్లు ఎందుకు లోపలికి అనుమతించారంటూ కూడా కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు. నన్ను విచారణకు పిలిచి నా ఇంటిపై రైడ్స్ చేయాలని ఏసీబీ అధికారులు కూడా ప్లాన్ చేశారంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పే పరిస్థితి ఉంది. నన్ను 2 గంటలు ఇక్కడే ఉంచి తన నివాసాల్లోనే ఏదైతే ఏసీపీ రైడ్స్ చేయడానికి సిద్ధమయ్యారంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏసీపీ రైడ్స్ జరిగే సమయంలో కూడా తన ఇంట్లో ఏమీ లేకపోయినా సరే వీళ్ళే అక్కడ ఏదో ఒకటి పెట్టి తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు హైకోర్టు తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలోని అసలు ఈ డ్రామాలన్నీ ఎందుకనేది కూడా ప్రస్తుతం కేటీఆర్ అయితే అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ హైకోర్టు తీర్పు ఇంకా రిజర్వ్లో ఉన్న నేపథ్యంలోనే తనను అసలు ఈ విచారణకి పిలవాల్సిన అవసరం కూడా లేదంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఇటు ఏసీబీ అధికారులు ఏదైతే విచారణకు రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ని అయితే ఏసీబీ కార్యాలయం ముందు అయితే పోలీసులు అయితే ఆపేసిన పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.